everyone. Telugu or English? Telugu or English? Okay. Telugu continue చేద్దామా? First of all, నేను కూడా బ్యాక్ బెంచర్నే. And they asked me to stand in front of the stage and asked me to talk about it. Yes, I don't want to give a damn bloody lecture which everyone hates it. Yes? Yes? I think people at lunch, Saint Mary's sound idena? ఇదే లాస్ట్ దాకా ఉంటుంది నేను చూస్తాను. ఓకే. Yeah, thank you for the love. Yes, everyone, now we will go to the session. ఇందాక నేను క్వశ్చన్ అడిగాను, తెలుగా ఇంగ్లీషా? ఓకే, ఆల్ రైట్, నేను తెలుగులోనే కంటిన్యూ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ టెలింగ్ దాట్, బికాస్ నేను కూడా మళ్ళీ ఇంగ్లీష్ లో మాట్లాడితే మీకు సగం అర్థమై సగం ఇంట్లోకి వెళ్ళి సగం ట్రైన్లోకి వెళ్ళక, సో ఐ డోంట్ వాంట్ టు డూ దిస్. ఓకే, తెలుగులోనే కంటిన్యూ చేస్తాను. దిస్ ఇస్ మీ ఆనంద్ కుమార్. ఐ హావ్ డన్ నేను మాస్టర్ సైకాలజీ చేశాను మెడ్రాస్ యూనివర్సిటీలో. పోస్ట్ కంప్లీషన్ ఆఫ్ దట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ చేశాను. దాని తర్వాత పీజీ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కూడా చేశాను. అండ్ కమింగ్ టు యువర్ కెరీర్ గైడెన్స్, నాకు ఇది పెద్ద టాస్క్ లా అనిపించింది కెరీర్ గైడెన్స్ అనేది. బట్ ట్రస్ట్ మీ అందరికీ కెరీర్ గైడెన్స్ అనేది లేకపోతే ఇప్పుడు ఇక్కడ బాగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు మాట్లాడేది ఏదైతే ఉంటుందో నేను చెప్పేదంతా ఇక్కడ బాగానే ఉంటుంది. బట్ వన్స్ మీరు కాలేజ్ నుంచి బయటకు వెళ్ళి జాబ్ చేయడానికి వెళ్తారు కదా, దెన్ యూ ఫేస్ ద రియాలిటీ. రియాలిటీ ఏంటంటే ఇక్కడ ఉన్నంతసేపు మీకు ఎవ్రీ వన్ హెల్ప్ యూ, లైక్ లెక్చర్స్ హెల్ప్ చేస్తారు, ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ హెల్ప్ చేస్తారు. బట్ మీకు ఏదైతే గైడెన్స్ లేకపోతే బయటికి వెళ్ళిన తర్వాత సొసైటీని ఫేస్ చేయాలి కదా, అది చాలా 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 టఫ్ ఉంటుంది. దాని గురించి నేను ఎక్కువసేపు చెప్పాను. వెరీ ఫ్యూ పాయింట్స్ చెప్పి నేను ఐ విల్ క్లోజ్ ది సెషన్ అండ్ ఐ డోంట్ టేక్ మచ్ టైం. చెప్పాను కదా, నేను కూడా బ్యాక్ బెంచర్, ఐ నో ద పెయిన్. వినాలన్నా పెయిన్. అవును, స్లైడ్స్ నేను ఎక్కువ టైం తీసుకోను. ఐ విల్ జస్ట్ కంప్లీట్ దిస్ అండ్ ఫినిష్ ఇట్. ఓకే, యా, పీపీటీ సెయింట్ మ్యారీస్. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ కాలేజ్ డైరెక్టర్ కెవిక రావు గారు, అండ్ హీ వాస్ టెలికామ్ ఆపరేటర్ ఎర్లియర్. ఆయన లైఫ్ గురించి నాకు ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్పారు. ఎంత ఇన్స్పిరేషన్ అనిపించింది అంటే నాకు, ఒక సాధారణ వ్యక్తి తలుచుకుంటే ఖచ్చితంగా అవుతుంది, మనం చేయొచ్చు అని చూపించిన ఒక ఐకాన్. That's really inspiring. Many people doesn't know it. Happy to know that. Yeah. నాకు తెలిసి ఒక 10-15 years, I think 20 years back దీని గురించి చెప్పుకున్నాం. ఈ కాలేజ్ గురించి చాలా చిన్న కాలేజ్, ఎక్కడో ఉండేది, అడవిలో బాగా లోపలికి ఉండేది. ఇక్కడ రావాలంటేనే భయపడతా ఉండేది జనం అని. బట్ ఈ రోజు నేను ఈ కాలేజ్కి వచ్చిన తర్వాత ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఎందుకంటే ఇన్ని బిల్డింగ్స్, ఇంత లోపల ఇంతమంది స్టూడెంట్స్. నేను వచ్చినప్పుడు కూడా స్టూడెంట్ స్ట్రెంత్ ఎంత అని అడిగాను. హార్డ్లీ నేను అనుకున్న ఒక 2,000 మంది 3,000 మంది ఉంటారు. 6,000 స్ట్రెంత్ మెయింటైన్ చేస్తున్నాను. యువర్ కాలేజ్ ఇస్ రియల్లీ గుడ్. ఓకే, yes, welcome Saint Mary's College. మీ కాలేజ్ గురించి నేను ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే మీకు తెలుసు. సో నెక్స్ట్ టైం నేను సర్ప్రైజ్ అయిన విషయం ఏంటంటే మీకు ఇన్ని కోర్సులు ఉన్న విషయం నాకు తెలియదు. మీకేం తెలుసా? మీకు తెలుసా ఇన్ని కోర్సులు నేను? ఇట్ వాజ్ దేర్ ఇన్ యువర్ వెబ్సైట్. ప్లీజ్ గూగుల్ ఇట్. వాట్స్ నెక్స్ట్? చాలా చిన్నగా పెట్టాను. బాబు, నువ్వు
నెక్స్ట్ ఏంటి? ఇదే కదా క్వశ్చన్స్ వచ్చాయి. ఆల్ రైట్, ఎస్, టాపిక్ లోకి వెళ్ళిపోతాం. థ్యాంక్స్. ఓకే, బీటెక్ అయిపోయిన తర్వాత ఎవరికైనా సరే ఫస్ట్ ఉన్న ఆప్షన్ జాబ్స్. ఇజ్ ఇట్? జాబ్సే కదా? సౌండ్స్ గుడ్. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ లైక్ మాస్టర్సే కదా. దాని తర్వాత మీకు వచ్చే ఆప్షన్ స్టార్ట్అప్, అయితే ఒక కంపెనీ. ఎంతమంది ఇక్కడ స్టార్ట్అప్స్ ఉన్నారు? 1 2 3 4 5 6 7. మీకు రియాలిటీ చెప్తాను నేను, రియాలిటీ. ఓకే, జాబ్స్. నెక్స్ట్ లైన్. ఇవి జాబ్స్ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వచ్చు, వెబ్ డెవలపర్ అవ్వచ్చు, మొబైల్ డెవలపర్ అవ్వచ్చు, ఐటీ ప్రాజెక్ట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్, సిస్టమ్ ఆర్కిటెక్ట్, కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్. ఇట్లా మీకు ఒక లిస్ట్ ఉంది. UI UX డెవలపర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిజినెస్ అనలిస్ట్, టెక్నాలజిస్ట్. అట్లీస్ట్ పేర్లను తెలుసుకోండి. రేపు పొద్దున వెళ్ళిన తర్వాత బాబు నువ్వు బీటెక్ అన్నప్పుడు ఆన్సర్ చెప్పాలి కదా ఏంటని. సో పేర్లు తెలుసుకోండి. పేరు ఇట్స్ నథింగ్ బట్ డెసిగ్నేషన్, ఇట్స్ అ బ్రాండ్. మీరు ఎక్స్టెండ్ చేస్తారు. ఈ కోర్సెస్ మీకు తెలియదు కాదు, అంటే ఈ ఆపర్చునిటీస్, ఈ జాబ్స్ ఏమున్నాయో మీకు తెలియదు కాదు. మీకు తెలుసుకోవడం వల్ల ఏంటంటే కొత్త వచ్చే ఏవైతే ఇప్పుడు జాబ్స్ ఉన్నాయో దాని మీద మీకు ఒక అవేర్నెస్ కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు గూగుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లైన్. సాఫ్ట్వేర్ డెవలపర్ కి ఇంజనీర్ కి డిఫరెన్స్ తెలుసా? ఆ తెలవకుండా వాళ్ళకి చెప్తున్నాను. రేపు పొద్దున ఆఫీస్కి వెళ్ళి ఉంచిన ఒక టీం లీడ్ ఉంటాడు. ఏం చేసి వచ్చావా అంటాడు. అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే మేము కూడా అలా వెళ్ళొచ్చిన వాళ్ళం కాబట్టి. ఏం తెలియదు అని అనకండి, తెలుసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ ఇక్కడ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా స్మూత్ గా ఉంటుంది. మీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ స్మూత్, ట్రస్ట్ మీ. బట్ వన్స్ మీరు బయటికి వెళ్ళిన తర్వాత హార్ష్ రియాలిటీ ఏంటంటే మనీ. దానికి సింపుల్ క్వశ్చన్ చెప్తాను. రీఛార్జ్ ఎంత అండి ఈరోజు మనం చేసేది? 300. 10 days బ్యాక్ రీఛార్జ్ కాస్ట్ ఎంతో? ఎయిర్సెల్ అని ఒకటి ఉండేది తెలుసా మీకు? ఎయిర్సెల్ 10 రూపీస్ స్క్రాచ్ కార్డ్ ఉండేది, 10 రూపీస్. సో మనం ఎంత ఫోర్స్ఫుల్ గా ఈ కెరీర్ ని తీసుకోవాల్సి వస్తుంది అంటే, ఈ రోజు మన ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోయింది. పోస్ట్ కోవిడ్ ఇంకా పెరిగింది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే రీఛార్జ్ అయిందా చెప్పాను కదా, 10 రూపీస్ 20 రూపీస్ ఈ స్క్రాచ్ కార్డ్ నుంచి మనం ఫోర్స్ఫుల్ గా 250 రూపీస్ 300 రూపీస్ 400 రూపీస్ రీఛార్జ్కి వెళ్ళిపోయాం. అవునా కదా? అండ్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హియర్ అండ్ అండర్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ కష్టాలు ఉంటాయి, మిగిలిన వాళ్ళకి ఉంటాం. ఎందుకంటే అండర్ పూర్ ఎట్లాగైనా బతికేస్తారు. వాళ్ళకి కొన్ని స్కీమ్స్ ఉంటాయి గవర్నమెంట్ నుంచి, వాళ్ళు బతికేస్తారు. రిచ్ పీపుల్కి అసలు వరియే లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఎటొచ్చి టఫెస్ట్ సిచ్యువేషన్ ఉండేది ఎవరు అంటే ఓన్లీ మిడిల్ క్లాస్. కరెక్ట్? సో మీ మిడిల్ క్లాస్ వాళ్ళు అనేది, మా మిడిల్ క్లాస్ అనేది ఎవరైనా సరే ఇక్కడ డివర్సిఫికేషన్ అనేది తీసేస్తే ఎవరైనా కూడా హార్డ్ వర్క్ చేయాల్సిందే. వన్స్ వీఆర్ మిడిల్ క్లాస్, వన్స్ వీఆర్ బ్యాక్ బెంచర్స్, వన్స్ వీఆర్ ఫ్రంట్ బెంచర్స్, మనం చదివామా లేదా ఇవన్నీ పక్కన పడేస్తే వీ నీడ్ టు రష్ ఫర్ కెరియర్ విచ్ ఇస్ జాబ్. ఓకే, సో ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను, సాఫ్ట్వేర్ డెవలపర్ కి ఇంజనీర్ కి డిఫరెన్స్ ఏంటంటే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇంజనీర్ అనేవాళ్ళు మీకు తెలుసు ఆర్కిటెక్చర్ లాగా మొత్తం బిల్డ్ చేస్తారు. డెవలపర్ అనేవాళ్ళు ఒకదాని మీద కూర్చుంటారు, దాన్ని చేస్తారు. సో మీకు సాఫ్ట్వేర్ డెవలపర్ గా ఇనిషియల్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇంజనీర్ గా వెళ్తే యూ హ్యావ్ వెరీ గుడ్ గ్రోత్ విచ్ ఐ హావ్ సీన్ మల్టిపుల్ కంపెనీస్. నేను కిరణ్ వెనకాల కూర్చోడు, యాక్చువల్ గా నేను కూర్చోను వెనకాల బికాస్ ఐఎమ్ బ్యాక్ బెంచర్. హీ సాట్ టు సీ వాట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. సో మేము ఒక కంపెనీకి వెళ్ళాం ఇక్కడ రాయదుర్గం దగ్గర, ఒక 25 floor బిల్డింగ్. మనకి లిఫ్ట్ అంటే వెళ్ళిన తర్వాత లోపల బటన్ తెలుసు కదా, ఏ ఫ్లోర్ కి వెళ్ళాలి అనేది లోపల బటన్ ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు బటన్స్ లేవు, బటన్స్ బయటకి వెళ్ళాలంట. వై? దాంట్లో కూడా టెక్నాలజీ ఉంది. ఆ సాఫ్ట్వేర్ డెవలపర్ దాన్ని బిల్డ్ చేస్తుంది. టెక్నాలజీ అంటే తెలుసా? టు సేవ్ యువర్ టైం. నేను అనుకున్నాను, ఎవరో చెప్పారు ధీరుభాయ్ అంబానీ ఒక 2000 రూపీస్ నోట్ కింద పడిపోతే అంబానీ 2000 రూపీస్ నోట్ ఒక 5th floor లో 6th floor లో స్కామ్ కూడా వచ్చింది కదా,
కింద పడిపోతే ఆయన తీసుకోడంట. ఎందుకు అంటే ద టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ట్రస్ట్ మీ, మీ రోజు వేస్ట్ చేసే టైం ఏదైతే ఉంటుందో అది మీకు రేపు పొద్దున ఫ్యూచర్లో హెల్ప్ఫుల్గా ఉండాలి. సో నాకు కూడా చెప్తా ఉంటారు శ్రీకృష్ణుడి పాలసీ ఏదో ఉంటుందని. శ్రీకృష్ణుడి పాలసీ తెలుసా మీకు? ఏంటంటే మన మీద రాళ్ళు వేస్తారు కదా, మీరు చేయలేరు, మీరు ఏం చేయలేరు అని రాళ్ళు వేస్తారా, పెల్టింగ్ స్టోన్స్ అంటారు. ఆ రాళ్లతో ఆయన ఒకటి కట్టుకున్నాడు, దాని పేరే ద్వారక. తెలుసా మీకు? సో మీరు కూడా మీ మీద ఎవరైతే రాళ్ళు వేస్తారో, నువ్వు చేయలేవు, నువ్వు కంప్లీట్ చేయలేవు, నీకు టాస్క్ చాలా కష్టం అని చెప్తారు కదా, వాళ్ళకి మీ సక్సెస్ తో కొట్టాలి ఎప్పుడైనా సరే. చెప్పాను నేను బ్యాక్ బెంచర్ అని. నేను ఫ్రంట్ బెంచ్ కి వచ్చి మాట్లాడాలంటే నేను కష్టం. నేను కూడా కాలేజ్ లో ఆర్గనైజర్ ఫైనల్ ఇయర్ అయిన తర్వాతే మాట్లాడతాను. ఐ వెయిటెడ్ ఫర్ సక్సెస్ టిల్ మై ఫోర్త్ ఇయర్ కి వచ్చిన తర్వాతే నేను నేర్చుకుని నా కాలేజ్ టీమ్ ఆర్గనైజర్ అయ్యాను నేను. అండ్ లైక్ ఇప్పుడున్న రవి ఎట్లయితే ఉన్నాడో, మీ దగ్గరికి వచ్చి చెప్పాడో, అలాంటి పొజిషన్ లో నేను నా కాలేజ్ లో ఉన్నప్పుడు అయ్యాను. కానీ దానికి ఎంత స్ట్రగల్స్ అంటే, యాజ్ ఐ సెడ్, మీకు గనక రేపు అవుట్ సైడ్ నేర్చుకోకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పెయిన్. సో మీరు కంపల్సరీ కోర్సెస్ నేర్చుకోండి, పైథాన్, జావా, ఒరాకిల్, టీబీఐ. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కోర్స్ వచ్చింది, తెలుసా అండి మీకు? ఎవ్రీవన్ నోస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రైట్? చాట్ జీపీటీ. ఈ కోర్సెస్ ఏం చేస్తాయి అంటే మ్యాన్ పవర్ని కిల్ చేస్తాయి. అందరూ అన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మ్యాన్ పవర్ తగ్గుతుంది. ఎస్, తగ్గుతుంది. రోబోట్స్ వస్తున్నాయి, ఐడియా ఉంది కదా. ఇప్పటికీ మీరు నమ్మరు, జపాన్లో, చైనాలో ఫుడ్ డెలివరీ ఇన్ లోకల్ రెస్టారెంట్స్ వర్ హ్యాపెండ్ విత్ రోబోట్స్. సో మ్యాన్ పవర్ తగ్గిపోతుందా, తగ్గిపోవట్లేదా? మెషిన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు. సో అప్పుడు మీరేం ఇంక్రీజ్ చేసుకోవాలి? స్కిల్స్. మీ దగ్గర జావా ఉంది, ఒకటే ఉంది, నోబడీ విల్ కన్సిడర్ యువర్ రెజ్యూమే. ద హార్ష్ రియాలిటీ, మేము ఒకసారి నేను, కిరణ్, ఇంకొక ఇద్దరు ముగ్గురు వెళ్ళి అమెజాన్ AWS ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి వెళ్ళాం. మీటింగ్ లో మాకు తెలిసింది ఏంటంటే అక్కడ హెచ్ఆర్ చాలా బ్రూటల్ ఫ్యాక్ట్స్ మాట్లాడారు. ఏంటి అంటే, ఈ రోజున్న మీ టీమ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వర్డ్ ఎంతమందికి వచ్చి ఇక్కడ MS ఆఫీస్ హార్డ్లీ ఉన్న 600 మెంబర్స్ ఉంటారు ఇక్కడ, క్రౌడ్ ఆర్ 1000 మెంబర్స్. బట్ ఇక్కడ హార్డ్లీ నాకు హ్యాండ్స్ రేజ్ చేసిన ఒక 20 మెంబర్స్ కూడా లేరు. వర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ రెజ్యూమే. కరెక్ట్? రెజ్యూమ్ దేంట్లో ప్రిపేర్ చేస్తారు? నా క్యాన్వా ఉంది, ఎస్, క్యాన్వా ఒప్పుకుంటా. కానీ క్యాన్వాలో చేయాలన్నా మీకు టైపింగ్ రావాలి కదా, బేసిక్ స్కిల్స్. మీకు ఇవేం రాలేదు అంటే యూ హ్యావ్ టు ఫేస్ ద బ్రూటల్ సొసైటీ. నేను మీ అందరికి చెప్పేది ఒకటే, స్కిల్స్ ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ చేసుకోండి, నేర్చుకోండి. నాలెడ్జ్ కాలేజ్లో చెప్తారు ఎక్కదు, కానీ రియాలిటీలోకి వస్తేనే ఎక్కుతుంది. యాజ్ ఐ సెడ్, సాఫ్ట్వేర్ డెవలపర్ వర్సెస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇట్లా మీకు ఒక 10-12 కోర్సెస్, 10-12 జాబ్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ మింటింగ్ మనీ లైక్ ఎనీథింగ్. మీకు ఏదైతే ఈ కోర్సెస్ బయట ప్యాకేజ్ తెలుసా మీకు ఎంత ఉందో? రఫ్గా ఒక ఫ్రెషర్కి ఫ్రెషర్ ప్యాకేజ్ ఎంత అంటున్నా? ప్రయాణం 3 to 5. క్యాంపస్ లో ఎంతమంది ప్లేస్ అవుతున్నారు మీ దాంట్లో? క్యాంపస్ లో ఎంతమంది ప్లేస్ అవుతున్నారు? లాస్ట్ ఇయర్ ఏమో తెలుసా మీకు ఎంతమంది అయ్యారో? 14 140 అంటే 6000 మెంబర్స్ ఉన్న క్యాంపస్ లో ఒక 10% వేసుకుంటే ఎంతమంది అవ్వాలి? మధ్యాహ్నం లంచ్ అన్న హెవీగా పెట్టారా? క్యాలిక్యులేషన్స్ తగ్గిపోతున్నాయి. 600, యా కరెక్ట్. 600 మెంబర్స్ మీరు చూసారా? 10% అంటే 10వ వంతు నేను మాట్లాడుతుంది, చూడలేదు అయితే మీరు. సో క్యాంపస్ లో రిక్రూట్ అవ్వకపోతే రేపటి నుంచి తీసుకోవడం కూడా కష్టం జాబ్స్ లో. యు నో దాట్? ఎందుకంటే ఫస్ట్ ఫిల్టరేషన్ అక్కడ అయిపోతుంది. నెక్స్ట్ ఫిల్టరేషన్ ఎక్కడ అవుతుంది తెలుసా మీకు? ఎనీబడి? అమీర్పేట్లో అక్కడ డాలర్స్ క్లబ్ లాగా శాప్ స్ట్రీట్ అని ఉంటుంది, SAP. సో నెక్స్ట్ ఫిల్టరేషన్ అక్కడ అయిపోతుంది. థర్డ్ ఫిల్టరేషన్ ఎక్కడ అవుతుందో తెలుసా? థర్డ్ ఫిల్టరేషన్ దట్ సౌండ్స్ గుడ్. ఎనీహౌ, నేను చెప్పేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మీకు ఈ ఫిల్టరేషన్స్ అన్ని అవ్వాలంటే బేసిక్ స్కిల్స్
నేర్చుకోండి. సంథింగ్ రిలేట్ టు ఎంఎస్ ఆఫీస్, సంథింగ్ రిలేట్ టు అదర్ ఎక్సెల్. ఎంఎస్ ఆఫీస్ లో ఎక్సెల్ ఉంటుంది, పీపీటీ ఉంటుంది, నెక్స్ట్ మీకు ఎంఎస్ వర్డ్ ఉంటుంది. ఇట్లా మీకు ఆల్మోస్ట్ లైక్ 8 to 9 బేసిక్ లైక్ పవర్ బిఐ ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మీ కాలేజ్ స్టూడెంట్ లో ఇప్పుడు నా దగ్గరికి లిస్ట్ కావాలి, ఇక్కడ ఎంతమంది వచ్చారు, దేంట్లో చేస్తాం మనం? సర్ఫ్ ఎక్సెల్, ఎక్సెలే కదా, ఓకే దట్ సౌండ్స్ గుడ్. ఫస్ట్ పేరు పెడతాం, తర్వాత నెక్స్ట్ పేజ్లో నెక్స్ట్ దాంట్లో ఓకే యువర్ కోర్స్, యువర్ నేమ్, యువర్ కాంటాక్ట్ నెంబర్, సంథింగ్ సంథింగ్. బట్ అది చేయాలన్నా మీకు టైపింగ్ రావాలా? ఎంతమంది టైపింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నారు? I'm telling you, if you don't know all these things, నేను చెప్పేది the basic requirements for a job. టైపింగ్ కావాలి, ఎంఎస్ ఆఫీస్ కావాలి, పీడిఎఫ్ సంబంధించి కొన్ని నేర్చుకోవాలి. అన్న నేను యూఐ యూఎక్స్ డెవలపర్ అన్నా, నాకు అవేం అవసరం లేదు. అదే బాబు నీ రెజ్యూమ్ చేసుకోవాలన్నా అది కావాలి కదా, కరెక్ట్? ఆమె కరెక్ట్? సో ఇవన్నీ మీరు బేసిక్ స్కిల్స్ నేర్చుకోండి. నెక్స్ట్ స్లైడ్ చైతన్య. డెవలపర్, వెబ్ డెవలపర్, మొబైల్ యాప్ డెవలపర్, ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ సో ఆన్. సో ఇవి జాబ్స్. ఎందుకంటే ఇక్కడ సిఎస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని బేస్ చేసుకుని నేను మాట్లాడుతున్నాను. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్. నాకు తెలిసి చాలా వరకు జాబ్ ట్రై చేస్తారు, జాబ్ రాలేదు. ఎవరో చెప్తారు మామ ఎంటెక్ చేస్తే ఏదో జాబ్ వస్తుందంట. సో ఎంటెక్, మళ్ళీ సిఎస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, MBA Information Technology, MBA Business Analytics, MSc Cyber Security. These are very lucrative courses. ఒకవేళ మీరు MBA చేయాలి, లేకపోతే MTech చేయాలి, లేకపోతే MS చేయాలి అనే ఏమైనా చాయిసెస్ ఉంటే go ahead and do it, because enhancing skills is not a problem at all. మీరు ఎప్పుడైనా స్కిల్ డెవలప్ చేసుకుంటే అది ఎడ్యుకేషన్ మీకు ఎప్పుడు కూడా హెల్ప్ అవుతూనే ఉంటుంది. గూగుల్ ఇట్, యూ గెట్ ఇట్. మీరు ఏం చదవాలని మీకు తెలిస్తే ఓకే, తెలియలేదు గూగుల్ తల్లి ఉంది కదా, ఉందా గూగుల్ తల్లి? ఎస్. నెక్స్ట్ స్లైడ్. స్టార్ట్అప్స్. ఓకే, ఉన్నట్టున్నారు క్రౌడ్ లో ఒక 20-30 మెంబర్స్. నేను కూడా ఒక స్టార్ట్అప్. నాది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, డోంట్ టేక్ మచ్ టైం, 3 minutes. నేను హెల్త్ మీద చాలా పెద్ద కాన్సెప్ట్ మీద వర్క్ చేసి ఇండియాలోనే కాదు వరల్డ్ లో అన్ని హెల్త్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సెగ్మెంట్స్ లైక్ ఆయుర్వేద, యునాని ఇవన్నీ కలిపి ఒక ప్లేస్ లోకి తీసుకొద్దామని చెప్పి ఇన్వెస్టర్స్ కోసం తిరిగాను. అండ్ ఐఎమ్ గోయింగ్ దేర్ ఆస్కింగ్ దెమ్, ఎవ్రీబడి ఈస్ లిజనింగ్ మై ఐడియా, వెరీ స్వీట్, వెరీ గుడ్, అండ్ ఇట్ ఈస్ వెరీ టఫ్. నువ్వు చాలా గొప్ప చేస్తున్నావు, విచ్ ఈస్ ఐడియా ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఐడియా మాట్లాడాను, బిజినెస్ ప్లాన్ మాట్లాడాను, ఫండింగ్ కోసం తిరిగాను, రైట్ పీపుల్ ఎవరైనా వెతుకుతున్నాను, లైసెన్స్ కి ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి మొత్తం చూశాను. నెక్స్ట్ లొకేషన్, ఎందుకంటే మనం హాస్పిటల్ పెడతామంటే ఒక ప్లేస్ కావాలి కదా, ఆ ప్లేస్ కోసం అని చెప్పి ఒక ఎస్టాబ్లిష్ లొకేషన్ చూశాను, మార్కెటింగ్ ప్లాన్ తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ కస్టమర్ బేస్. హాస్పిటల్కి ఈరోజు కస్టమర్స్ ఎవరో తెలుసా? పేషెంట్స్ బిఫోర్ కోవిడ్ మనం అనుకునే వాళ్ళం హార్డ్లీ 60 years 70 years ఉన్న వాళ్ళేమో అనుకునే వాళ్ళం. ఇప్పుడు కోవిడ్ తర్వాత ట్రెండ్ మారిందండి. 25 years డాన్స్ వేస్తానే పడిపోయి స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారు. ఇస్ ఇట్ కరెక్ట్? So there is no guarantee for health. Is it? సో నేను అందుకే ఏం చెప్పాను, ఒక 30 crore ఇట్లాంటి బిల్డింగ్ ఒకటి కట్టేద్దాం, దీంట్లో మనం ఒక 4 డిపార్ట్మెంట్లు పెడదాం, ఎక్స్రే పెట్టేద్దాం, అంతా చేద్దాం అని చెప్తున్నా. ఇక్కడ స్టార్ట్అప్స్ ఎవరు ఉన్నారు? ఒక 5 members వస్తారా? ఎవరైనా పర్లేదు, వాలంటీర్ 5 members రావచ్చు ప్లీజ్. ఎవరు రాకపోతే లేకపోతే రేపు ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తావు? ఎవరు రావట్లేదా? ఇంత షేమా? ఒక 5 members అది ఎక్కువద్దు 5 members చాలు. కుడోస్. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ స్టేజ్ మీదకి వస్తారో రియల్లీ దే హావ్ బెస్ట్ ఫేస్ ద సొసైటీ. ఈ 5 members కదా, ఈ దగ్గరికి వచ్చి చెప్పారు ఇంత వస్తారా? ఓ గ్రేట్. ఐడియా రండి, ఎంతమంది వచ్చినా పర్లేదు, 5 to 10 members ఫైన్. ఓకే, స్టార్ట్అప్సా? ఓకే, మీ పేరు?
Vishwateja. వాట్సాప్ Well, it's a pretty brand. 30 seconds లో ఐడియా వీళ్ళు చెప్పగలిగితే వీళ్ళు సక్సెస్ కాదని వీళ్ళే డిసైడ్ చేసుకోవచ్చు. తెలుసా మీకు అది? ఎందుకంటే హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే 30 seconds నుంచి ఏది గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు ఉన్న 600 మెంబర్స్ 6000 మెంబర్లో మీ పేరు మీ ఐడియా అన్ని ఒక స్ట్రేంజర్ నేను ఇన్వెస్టర్ అయితే నేను గుర్తుపెట్టుకోవాలి అంటే ఇట్ జస్ట్ నీడ్ 30 seconds టు ఎవాల్యుయేట్. Clothing. Salman, opening a cafeteria or restaurant. Is it new? What is it? My name is B. Pardesardi and I'm a co-founder of Farm Hub. It usually deals with the farmers, where it interacts with the farmers and it will provide a starting to ending facilities. Even they buy the seeds, everything from them. It's an end-to-end service. You? My name is Rakesh, Carpet Hub, Okay. which deals carpenters to work in that. Okay. Which అంటే కార్పెంటర్స్ ఎవరెవరు వర్క్స్ లేవో వాళ్ళు అందులో అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి డైరెక్ట్ అంటే యూజర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ డీల్స్. మై నేమ్ ఇస్ భార్గవ్. అంటే ఐడియా ఏం లేదు కానీ ఇప్పుడు పూర్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకంటూ సమ్వాట్ ఒక హెల్ప్ చేయాలి అంటే విత్ ఇన్ లో బడ్జెట్. ఇప్పుడు సమ్వాట్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ స్కూటీస్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు హై బడ్జెట్ లోలో లైక్ 1 lakh ఎబో ఉంటుంది కానీ లోవర్ పీపుల్ విత్ ఇన్ 15,000 20,000 దే కెన్ నాట్ బేర్. Everybody want Telugu, right? సో వాళ్ళకంటూ ఒక లో బడ్జెట్ లో ఏదైనా సమ్వాట్ ఒక హెల్ప్ చేయాలి. 30 seconds లో మీ ఐడియా పిచ్ చేయలేకపోతే ఎవరు వినరు. Hello. So, myself Sriya. So my startup company is like about the AI IT sector. So the traffic control is not good in India. Everybody jumps the traffic light. So I know don't tell you. So everybody jumps the traffic light. There is no perfect traffic example in India. So to control that thing, I have like a AI that will catch the number of the vehicle or the bus type anything, and it will show to the directly sent to the police commissioner. So that by that the traffic can be controlled. Thank you. మీ ఫ్రెండ్స్ కి ఇదే నా సపోర్ట్ మీరు ఉంటుంది. Yeah, my name is Harshit and I want to start a clothing startup. Basically, like for MNCs and for example, like Bearproof. You can choose Bearproof. Something like that. My name is Shishi. నాకు ఐడియా టీ హబ్ పైన ఉంది. టీ హబ్ బిజినెస్. నేను ఎందుకు ఇక్కడ మాట్లాడమంటానంటే ఇక్కడ మాట్లాడే వాళ్ళు సొసైటీని ఫేస్ చేయగలుగుతారు. కరెక్ట్? మిమ్మల్ని ఫేస్ చేయలేకపోతే సొసైటీని ఫేస్ చేస్తారు. కరెక్ట్? టీ హబ్ వల్ల బిజినెస్ చేసుకోవాలి. తనకి టీ హబ్ లో చూసి కొన్ని ఇన్నోవేషన్స్ చూసిన తర్వాత ఏదో స్టార్ట్ చేద్దామని ఒక ఐడియా ఉందంట. ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్, ఇక్కడ కార్పెంటర్ అని చెప్పిన ఆయన పేరేంటి? వెనకాల వాళ్ళు ఎవరు మాట్లాడలేదు అంటే ఆయనకి రాకేష్ పాట వినిపించలేదా, లేకపోతే వెళ్ళలేదా, లేకపోతే వాట్స్ హ్యాపెనింగ్? సో ఇది ఎందుకు చెప్పానంటే బ్రాండ్ విజిబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, బ్రాండ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను నా పేరు ఆనంద్ కుమార్ అని చెప్పాను. ఇక్కడ చాలా మందికి నా పేరేం తెలియదు, ఇక్కడికి వచ్చాను ఎవరు మాట్లాడుతున్నాడు వెళ్ళిపోతున్నాడు. ఇట్ ఈస్ లైక్ క్రియేటింగ్ బ్రాండ్. జాబ్స్ గురించి ఎందుకు ఎక్కువసేపు మాట్లాడలేదంటే మీరు బయటకు వెళ్ళిన తర్వాత మీరు ఎలాగో జాబ్ ట్రైల్ చేయాల్సిందే, వేరే ఆప్షనే లేదు మీకు. మీరు అమీర్పేట్కి వెళ్తారా, ఇంకో కోర్స్కి వెళ్తారా, ఇంకో కోర్స్కి వెళ్తారా, యూ హ్యావ్ టు ఫేస్ ద సొసైటీ. ద సేమ్ వే ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టార్ట్అప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా బ్రాండ్ ని బిల్డ్ చేయాలి. బ్రాండ్ ని బిల్డ్ చేయాలి అంటే దే నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రోడక్ట్ ఇన్
30 seconds మించి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇస్తే ఇన్వెస్టర్స్ వినడానికి ఇష్టపడరు. అండ్ మీకు తెలియని ఒక కొత్త విషయం ఏంటంటే యూనిక్ థింగ్ ఉండాలి. దట్ ఈస్ వాట్ కాల్ యూఎస్పి. యూఎస్పి అంటే స్టార్టప్స్. యూఎస్పి అంటే ఏంటి? యూనిక్ సెల్లింగ్ ప్రపోజల్. మీ దాంట్లో ఒక స్పెషాలిటీ లేకపోతే మీరు మార్కెట్ని ఛాలెంజ్ చేయాలంటే ఇట్స్ చాలా టఫ్ అవుతుంది అనమాట. సో ఆ యూఎస్పి ఏంటనేది తెలుసుకుని దెన్ మీ బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసుకుని మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, స్టార్ట్అప్ ఐడియా బిజ్, నో స్పేసెస్, యూ కెన్ గూగుల్ ఇట్, యూ విల్ గెట్ ఇట్. దాంట్లో మీకు సంబంధించిన వీడియో నేను ఒక 8 minutes ఫ్రీగా పోస్ట్ చేపిస్తాను. యూ ఆల్వేస్ వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ గైస్. నాది ఇందాక మధ్యలో ఆపేశాను కదా, కొంచెం మంచిగా తప్పట్లు కొడితే దే ఫీల్ వెరీ హ్యాపీ. నాట్ ఫర్ యూ, ఫర్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, యా, ఇందాక నా కాన్సెప్ట్ చెప్పాను కదా, హాస్పిటల్ అని చెప్పగానే అందరూ వస్తున్నారు వింటున్నారు వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు వింటున్నారు వెళ్ళిపోతున్నారు ఇట్లాగే. సో నేనేం చేశానంటే 30 crore కాన్సెప్ట్ తీసేసి 300 crore కాన్సెప్ట్ పెట్టాను. ఎవరైతే వస్తారో చూద్దామని. అది కూడా మీకు స్టార్ట్అప్ ఐడియా బిజ్ ఛానల్లో ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ పేషెన్స్ యూ కెన్ వాచ్ ఇట్. అందులో అసలు నేను ఏం చేద్దాం అనుకున్నాను, నా స్టార్ట్అప్ ఐడియా ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. బికాస్ ఎవరైనా సరే మీరు ఒక కంపెనీ పెడదాం అనుకున్నారంటే ఫస్ట్ మీ బ్రాండ్ బిల్డ్ చేసుకోండి. లైక్ నాకు ఇందాక చైతన్య చెప్తున్నాడు, స్వాతి అని ఒక ఆమె వస్తుందంట, షీఈస్ ఫ్రమ్ నోవేషన్ అని. కరెక్ట్ చైతన్య? షీఈస్ వెరీ యంగ్ లేడీ. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ షీ స్టార్టెడ్ సమ్ కోర్సెస్ ట్రైనింగ్. తను కొన్ని కోర్సెస్ ట్రైనింగ్ నేర్పిస్తా కూడా యూత్ ని మోటివేట్ చేస్తుంది. మీలో కూడా మీరు చేయాలి అనుకున్నప్పుడు అసలు ఏం చేయాలి, ఏంటి బిజినెస్ ప్లాన్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఇట్లా ఎవాల్యుయేషన్స్, మార్కెటింగ్ ప్లాన్ ఇవన్నీ ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, హౌ మచ్ ఫండ్ మనీ రిక్వైర్డ్ ఫర్ స్టార్ట్అప్? ఒక స్టార్ట్అప్ కి ఎంత ఫండ్ కావాలో తెలుసా? డూ యు నో హౌ మచ్ ఫండ్ రిక్వైర్డ్ ఫర్ స్టార్ట్అప్? మీకు ఇందాక క్వశ్చన్ అడిగారు, రీఛార్జ్ ఎంత అని. 300 చెప్పారు కదా, వైఫై బిల్ ఎంత? 700. ఓకే, ఒక కంప్యూటర్ కాస్ట్ ఎంత? ల్యాప్టాప్ అనుకుందాం, సెకండ్ హ్యాండ్కి వెళ్తాను, ఓకే, కొత్తదైనా ఓకే, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. 20,000 లేకుండా ల్యాప్టాప్ అయితే రావట్లేదు కదా. ఓకే, సో ఒక పర్సన్కి శాలరీ ఇవ్వాలి కదా మనం, లీస్ట్ కమ్ లీస్ట్ 4 members లేదే అవ్వదు. 4 members అయితే శాలరీ ఇవ్వాలి. ఎవరు? ఒక ఆఫీస్ అనుకుంటే ఓ రిసెప్షన్ ఇదే అనుకుందాం మనం, రిసెప్షన్కి శాలరీ ఇవ్వాలి, ఒక అకౌంటెంట్కి శాలరీ ఇవ్వాలి. అట్లా మనం ఒక 4 members కి కంపల్సరీ శాలరీస్ ఇవ్వాలి. మీరు ఫ్రెషర్స్ కదా, ఎంత శాలరీ అయితే తీసుకుంటారు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇందాక అడిగితే 4 lakhs, 5 lakhs, 10 lakhs. ఇదేదో ఎల్పిఏ ప్యాకేజీలు చెప్తారు నాకు, ఎవరు ఇష్టం వచ్చింది. దట్స్ గుడ్, అది పాజిటివ్ స్పిరిటే. కానీ ఒక యావరేజ్ శాలరీ ఎంత ఉంది అంటే ఫ్రెషర్కి ఎంత 18,000. నేను చైతన్యకి మొన్న ఒక జాబ్ ఆఫర్ పెట్టాను. నేను ఎంత పెట్టాను చైతన్య? 8,000 to 15,000 ఫర్ ఎ ఫ్రెషర్. 6 to 9. 9 to 6 is the working time. ఓకే, నేను 15,000 పెట్టాను మాక్సిమం. అంటే పర్ డే 500 ఇస్తా అంటున్నాను నేను. ఒక లేబర్ కూడా వర్క్ చేయట్లేదు 500కి. డూ యు నో దట్? 800 అంట. ఎందుకంటే నేను మొన్న నా లగేజ్ మొత్తం ప్యాక్ చేసి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళానంటే ఒక లగేజ్ తీయడానికి వచ్చిన లేబర్ అడుగుతున్న కాస్ట్ 800. అందరు లేబర్ అవ్వలేదు కదా, మనం కార్పొరేట్ లేబర్స్ అండ్ ఎడ్యుకేటెడ్ లేబర్స్, కరెక్ట్? సో 15,000 లేదే ఎవరు రావట్లేదు, ఇది బ్రూటల్ ఫ్యాక్ట్. సో 1,500 అంటే పర్ డే మనకు వచ్చేది 500. అయితే మీరు స్టార్ట్అప్ పెట్టాలంటే మీకు అయ్యే ఎక్స్పెన్సెస్ ఎంతో తెలుసా మంత్లీ యావరేజ్గా? ఇందాక నేను చెప్పేది కన్సిడర్ చేస్తే రెంట్, శాలరీస్, కంప్యూటర్, ఆ కంప్యూటర్ని మళ్ళీ దాంట్లో సాఫ్ట్వేర్, ఎందుకంటే మనకి కొన్ని సిఆర్ఎం సాఫ్ట్వేర్స్ అని కొన్ని ఉంటాయి, అవి మేనేజ్ చేయడానికి. డిజిటల్ మార్కెటింగ్, అఫ్ కోర్స్ నేను చేస్తున్నాను డిజిటల్ మార్కెటింగ్. ఎనీబడి వాంట్ ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. డిజిటల్ మార్కెటింగ్, లీగల్ గురించి ఇందాక మాకు మంచి టాపిక్ దొరికింది తెలుసా? నా కార్ బయట పెట్టాను, ఎవరో సరదాగా వచ్చి అడ్డంచుకుంటే వెళ్ళిపోయాడు, చాలా సరదాగా. ఆ వీడియో చూస్తా అంటే ఐ కెన్ ప్లే ఇట్, బట్ ఇఫ్ యూ వాంట్, బట్ యూ వాంట్ సీరియస్లీ? ఇట్స్ ఓకే, ఐ షో యూ లేటర్. ఓకే, సో లీగల్ అనేది చాలా పెద్ద మాఫియా ఈ రోజుల్లో.
ఎందుకంటే మీకు లీగల్ తెలియలేదంటే రూల్స్ ఎలా ఉంటాయంటే నా కారు లెఫ్ట్ సైడ్ నేను రోడ్డు మీద పార్క్ చేస్తే రైట్ సైడ్ నుంచి ఒకళ్ళకి గుద్దేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను కారు రోడ్డు మీద ఎందుకు పెట్టాను క్వశ్చన్ చేసేవాడు నా నన్ను. సీరియస్లీ నా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ అడిగాడు, నువ్వు రోడ్డు మీద ఎందుకు పెట్టావు కారు? అది నేను నా ఇంటి పైన పెట్టుకోలేను కదా, పార్కింగ్ లాట్ ఉంది కదా అక్కడ ఎందుకు పెట్టలేదు. సొసైటీ లీగల్ గా మీకు తెలియకపోతే ఇట్ విల్ ఫీడ్ యూ లైక్ నో, మీకు తెలియకుండా చాలా ప్రాబ్లమ్స్ అయిపోతాయి. లీగల్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎస్ నో చేస్తారు, నో ఎస్ చేస్తారు. నెక్స్ట్ సిఏ థింగ్స్. జిఎస్టీ అంటే తెలుసా? అంతకు ముందు ఎప్పుడు 10 years బ్యాక్ వ్యాట్ అని ఉండేది, విఏటి. అదేంటి మేము కామర్స్ కాదు, మాకు అన్ని చెప్పొద్దు. కరెక్టా? మీరు కామర్సా ఇక్కడ? సో కామర్స్ తెలియదు అంటారు. మరి నేను ఇందాక చెప్పిన ఏదైతే మంత్లీ ఇంత స్పెండ్ చేయాలి, రీఛార్జ్ చేయాలి, వైఫై బిల్స్ కట్టాలి, నేను చెప్పిన రెంట్ అమౌంట్స్ కానీ ఇవన్నీ కూడా కామర్స్ లోనే వస్తాయి. దోస్ ఆర్ సిఏ థింగ్స్. అండ్ నెక్స్ట్ అదర్ ఎక్స్పెన్సెస్ ఆల్రెడీ మెన్షన్ చేశాను. క్లీనింగ్. ఇంట్లో అంటే మీరు క్లీన్ చేసుకుంటారు, బట్ ఆఫీస్ అన్నాక మీరు క్లీన్ చేయడానికి ఉండదు. యూ నీడ్ టు హైర్ ఎ పర్సన్. దానికి ఒక మంత్ అవుతుంది. ఫుడ్. ఇప్పుడు కూడా మేము ఫోన్ చేసే వచ్చాం, సంబడి హ్యాస్ అరేంజ్డ్ ఇట్. సో ఫుడ్ ఎక్స్పెన్సెస్ మన ఎంప్లాయీస్ కూడా మనం ఇస్తే దే ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ మూవీస్. నేను ఇప్పుడు తగ్గించాను కానీ 1 year బ్యాక్ 2 years బ్యాక్ ఎవ్రీ 3 months కి నా ఎంప్లాయీస్ కి టికెట్స్ ఇచ్చేవాడిని ఫ్రీగా, మూవీ చూసి రండి విత్ ఫ్యామిలీ. దే ఫీల్ వెరీ హ్యాపీ. అవునా కదా? మన ఎంప్లాయీస్ ని చూసుకోవాలి కదా మనం. మీరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా చేయరా? ఐటీ జాబ్ వచ్చినప్పుడు. దట్ సౌండ్స్ గుడ్. నెక్స్ట్ ట్రావెల్. పిక్నిక్ అనేది మనం స్కూల్లో ఉన్నప్పుడు వినేవాళ్ళం తెలుసా? ఇప్పుడు మీకు కూడా ఉందనుకుంటా. బస్సెస్ కొని తీసుకెళ్తున్నారా? స్కూల్ లైఫ్ అయిపోయింది కదా. బట్ ఎంప్లాయీస్ కి పిక్నిక్స్ ఉన్నాయి. వీఆర్ అరేంజింగ్ ఇట్. నెక్స్ట్ హెల్త్. ఇందాక చెప్పాను, ద టఫెస్ట్ సినారియో ఈజ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇన్సూరెన్స్. హాస్పిటల్లో చాలా చాలా కాస్ట్లీ అనుకుంటాం కానీ మీకు మన బాడీయే చాలా కాస్ట్లీ అనే విషయం తెలియదు. హార్ట్ స్ట్రోక్ ఎంత అవుతుందో తెలుసా? హార్ట్ స్ట్రోక్ వస్తే ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుందో తెలుసా? యశోదాలో 22 lakhs ప్యాకేజ్ తెలుసా మీకు? అది అన్న మా కాలేజ్ ఫీజే అంత లేదన్నా. కాలేజ్ ఫీజు 3 లక్షలు 4 లక్షలు ఉంటుంది అన్న. ఇది కాలేజ్ ఫీజు కాదు, హెల్త్ ఎమర్జెన్సీ. లాస్ట్ టైం అడిగాను నేను, ఏ టాప్ హెల్త్ కేర్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళినా కూడా మెడికల్ షాప్స్ లో, మెడికల్ హాస్పిటల్స్ లో ద కాస్ట్ హ్యాస్ బీన్ వెరీ మచ్ హై. ఎంత పెరిగిపోయింది అంటే మీకు తెలీదు. ఈ రోజు నేను హెల్త్ ని ఇగ్నోర్ చేస్తాను అంటే ఈ రోజు బాగుంటది, రేపు బాగుంటది, బట్ వన్స్ అపాన్ ఎ టైం వరకు బాగానే ఉంటది. తర్వాత ఇది హిట్ చేసింది అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక్కసారి హాస్పిటల్ అడ్మిట్ అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒకసారి చూడండి. యూ నో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. సో హెల్తీగా ఉండండి, హెల్తీ లైఫ్ స్టైల్లో ఉండండి. అది ఉండాలి అంటే యూ షుడ్ హ్యావ్ మెంటల్ బ్యాలెన్స్ యాజ్ వెల్. యోగా చేస్తారా, లేకపోతే బ్రీత్ చేస్తారా? లాస్ట్ టైం నాకు ఒక యోగా ఫ్రెండ్ ఉండేవాడు, తను చెప్తా ఉండేవాడు స్ట్రెస్ అవుతాం అని. థ్యాంక్స్, యూ పీపుల్ ఆర్ లిజనింగ్. అట్లీస్ట్ స్ట్రెస్ కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఏమన్నా ఆన్సర్ చెప్తారా? ఓకే, ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ ఆన్సర్స్ అండ్ బాయ్స్ హ్యావ్ సపరేట్ ఆన్సర్స్. నైట్ అయితే బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. బ్రీత్. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. టాటాయిస్ తెలుసా? టాటాయిస్ తాబేలు ఎన్నిసార్లు బ్రీత్ తీసుకుంటుంది అది? ఎవరో ఏదో చెప్పడానికి ట్రై చేస్తాడు కానీ వెనకాల పాపం మైక్ లేక వినపడతలేదు. ఆ మైక్ కావాలంట. తాబేలు టాటాయిస్ ఎన్నిసార్లు బ్రీత్ తీసుకుంటుంది? బ్రో, మనం నిమిషానికి 20-30 టైమ్స్ తీసుకుంటే 7 to 8 లీస్ట్ కమ్ బ్రీత్. నేను యోగా సెషన్ చెప్పడానికి రాలేదు. ఓకే, ఎవరైతే తక్కువ బ్రీత్ తీసుకుంటారో వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటది, ఎక్కువ రోజులు బతుకుతారని చెప్తాం అనుకున్నా. దానికి ఎగ్జాంపుల్ టాటాయిస్, తాబేలు. మరి ఫాస్ట్ గా చచ్చిపోయేది ఎవరో తెలుసా? బ్రీత్ ఎక్కువ తీసుకునేవాళ్ళు. దానికి ఎగ్జాంపుల్ డాగ్, కుక్క.
కుక్క ఎప్పుడైనా చూడండి, నిల్చున్న ఆయాసపడుతుంది, కూర్చున్న ఆయాసపడుతుంది, పడుకున్న ఆయాసపడతాడు, అంటనే ఉంటుందా? కరెక్ట్. సో బ్రీత్ మీద ఫోకస్ చేసిన స్ట్రెస్ తక్కువ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. ఓకే, ఎనీహౌ కంక్లూడ్ దిస్. యావరేజ్ స్టార్ట్అప్ ఫండ్ అనేది మనకి బేసిక్ గా వచ్చేది ఈ రెండిట్లోంచి సోర్సెస్. సీడ్ ఫండింగ్ అంటే, అన్న నేను స్టార్ట్అప్ చేస్తానని చెప్పి ఇందాక ఒక పర్సన్ వచ్చాడు నా దగ్గరికి, కార్పెంటర్ ఏదో సమ్ టూల్ కనిపెడతా అని, ఒక అతను ఫుడ్ అని, ఒకళ్ళు మార్కెటింగ్ అని. బేసిక్ గా మీకు 12 లక్షల సంవత్సరానికి ఉంటే దిగండి, లేకపోతే తొందరగా దిగొద్దు. దాంట్లో అట్లీస్ట్ 50% ఫండ్ అయినా ఉంటే దిగండి, లేకపోతే తొందరగా ముందుకు వెళ్ళొద్దు. ఏమవుతుందంటే ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంలో మీ దగ్గర ఫండ్స్ అయిపోతే మీరు ఇంకొకరిని వెళ్ళి డబ్బులు అడగాలి. వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గర నుంచి, ఇంక్యుబేటర్స్ దగ్గర నుంచి, ఏంజిల్ ఇన్వెస్టర్ కానీ ఇంక్లూడింగ్ మీకు బిజినెస్ లోన్స్ ఇవ్వాలన్నా కూడా క్రెడిబిలిటీ మినిమం 3 years చూస్తారు బ్యాంక్ వాళ్ళు. మినిమం ఎన్ని ఏళ్ళు? సో మీరు స్టార్ట్అప్ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీరు 3 years సస్టైన్ అయితేనే మీకు బ్యాంక్ నుంచి లోన్స్ వస్తాయి. బ్యాంక్ వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మరు, ఊరికి ఏదో చెప్తారు. నెక్స్ట్ నేను కూడా స్లైడ్ ఇస్తాను మీకోసం. స్లైడ్ ప్లీజ్ చైతన్య, నెక్స్ట్ స్లైడ్. సీరియస్ ఫండింగ్ వాల్యుయేషన్, మార్కెట్ రిస్క్, మార్కెట్ షేర్, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద మాటలు. బట్ దీస్ థింగ్స్ మీకు తెలిస్తే రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాలి, మార్కెటింగ్ ఎట్లా చేయాలి, దాన్ని ఎట్లా మల్టిపుల్ చేయాలి, సో రిటర్న్స్ ఎట్లా వస్తాయి, మల్టిపుల్ గా మీరు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇవి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయిన తర్వాత వచ్చాయి. నెక్స్ట్ స్లైడ్. బ్యాంక్ లోన్స్. ఇందాక చెప్పాను కదా, బ్యాంక్ లోన్ అనగానే వెంటనే మనకు బ్యాంక్ లోన్ వస్తాను. ప్రధానమంత్రి స్టాండప్ ఇండియా, క్రెడిట్ గ్యారంటీ, స్మాల్ ఇండస్ట్రీస్, ఉద్యోగని, కాయిల్ ఉద్యమం, బ్లాక్ క్రెడిట్ ఫెసిలిటీ, సస్టైనబుల్ క్రెడిట్ లింక్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్, ఇట్లా మీకు ఆల్మోస్ట్ లైక్ 14 to 25 బ్యాంక్ లోన్స్ ఉన్నాయి. తెలుసా మీకు? తెలుసుకోండి. బికాస్ ఈ రోజు నాలెడ్జ్ అప్డేట్ అవ్వకపోతే దెర్ ఈస్ నో లైఫ్ అవుట్ సైడ్. యూ నీడ్ టు ఫేస్ హార్ష్ సొసైటీ. ఓకే, నెక్స్ట్. యా, మీకు ఏదైతే ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చేస్తాయో ఏదైనా ఒక కంపెనీ కానీ బిజినెస్ పెట్టాలి అంటే, దీస్ ఆర్ ద థింగ్స్. లైక్ ఏమేమి బిజినెస్ ఉన్నాయి, ప్రాఫిటబిలిటీ ఏంటి, క్రెడిబిలిటీ ఏంటి, నెక్స్ట్ బిజినెస్ ప్లాన్స్ ఉండాలి, డాక్యుమెంట్స్ ఉండాలి. ఇట్లా మీకు ఇవన్నీ ఉంటేనే ఆ పైన నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వస్తాను హైయర్ ఎడ్యుకేషన్ మీద. ఈలోపు స్వాతి వచ్చిందంట. లెట్స్ ఈ మధ్యలో ఏమైనా బ్రేక్ ఉందా మిస్టర్ రవి? కంటిన్యూ చేస్తా. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్